రిలీజ్ డేట్ దగ్గర పడటంతో కూలీ టీం అంతా రంగంలోకి దూకేసింది. తెలుగులో రాజమౌళి ఎలాంటి దర్శకుడు, కాలీవుడ్ లో లోకేష్ అలాంటి దర్శకుడు అంటూ రజనీ ఇచ్చిన కాంప్లిమెంట్ కి ఫిదా అవుతున్నారు ఎల్సీయూ ఫ్యాన్స్. తన క్యారెక్టర్ కన్నా నాగ్ చేసిన సైమన్ క్యారెక్టరే సూపర్ అన్నది రజనీ మాట. నాగార్జునని సైమన్ రోల్ కి అప్రోచ్ అవుతున్న విషయాన్ని లోకేష్ తన దగ్గర దాచిన తీరు, నాగ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే విధానం, ఇలా రజనీకాంత్ ప్రతి మాటను మళ్లీ మళ్లీ ఇష్టంగా వింటున్నారు అక్కినేని అభిమానులు. సైమన్ క్యారెక్టర్ కి నాగ్ జస్ట్ అలా ఓకే చెప్పేలేదట. తన క్యారెక్టర్కే కాకుండా ఓవరాల్ స్టోరీలోనూ కరెక్షన్లు చెప్పి ఓకే చేయించారట. సినిమా మొత్తం సైమన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంటే రజనీకాంత్ సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అన్నది నాగ్కి బిగ్ సస్పెన్స్ అట. అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. బికాజ్ నాకు చెప్పిన కథలో మై రోల్ వాజ్ సో గుడ్, సో డైనమిక్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరో. సో వన్ అవర్ కథ చెప్పాడు, రికార్డ్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళాను, ఆ కథ మళ్ళీ అంతా విని దెన్ లోకేష్ నాకు ఇది దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్ నాట్ జస్ట్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఐ సెడ్. అండ్ లోకేష్ ఇమీడియట్లీ టుక్ ఇట్ సో ఓపెన్లీ. ఎవరికి వారు ఈ విషయాలన్నిటినీ రివీల్ చేస్తుంటే లోకేష్ మాత్రం టాలీవుడ్లో తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఓపెన్ అయ్యారు. అందరి హీరోలతోనూ సినిమాలు చెయ్యాలని ఉంది. పక్కా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తాను, కానీ ఏది ఎప్పుడన్నది టైం డిసైడ్ చేస్తుందని తన వంతు క్లారిటీ ఇచ్చేశారు కూలీ కెప్టెన్. తెలుగులో డైరెక్ట్ సినిమా గనక మీరు చేస్తే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? ఆల్ ద హీరోస్, వై నాట్? ఐ లవ్ ఆల్ ద హీరోస్. సూపర్. అంటే మనకి ఒక మల్టిపుల్ హీరోస్ ఉండేటువంటి సినిమా త్వరలోనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. Yeah, I have little commitments, but I would love to work with all of them because I've repeatedly saying I want to work with all the action heroes that are like already there, and yeah, obviously, but let's wait and see all like the time and the commitment of the heroes and me. So yeah, I'm also wishing for it, and let's hope for it. Yeah. Thank you so much, Andy.